అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రముఖ యాంకర్ శ్రీనివాస్ గారి ద్వారా మన విషెస్ చేయడం మన బహ్రెయిన్ నుంచి చాలా ఆనందంగా ఉంది మాకందరికి కూడా. ఎందుకంటే నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందరో మారుతూ ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి. కుల మతాల ప్రాంతాల ప్రజలకు మీ సినిమాలతో ఏకం చేసిన గనులు మీరు. మమ్మల్ని అందరినీ ఒకే తాటిపై నడిపించి సేవా కార్యక్రమాల బాట పట్టించిన స్ఫూర్తిదాత మీరు. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా తరిగిపోని అభిమానం గనిగా మా చిరంజీవి. మేం చెప్పాలనుకున్న మా మనసులో మాటలను మౌనంగా వినే మహాముని మెగాస్టార్ చిరంజీవి. మా ఆహ్లాదాల అంచనాలన్నింటినీ అందుకోవడానికి నిరంతరం శ్రమించే నటశిఖామణి చిరంజీవి. మీ ప్రతి నిర్ణయం మాకు సమ్మతమే, మీ ప్రతి కదలిక మాకు సంతోషమే. ఎవరి ఊహ మా ఆలోచనలు తేలికపరిచిందో, ఎవరి మాట మా భుజం తట్టి నడిపిందో, ఎవరి చూపు మమ్మల్ని ఆనంద తీరాలకి తీసుకువెళుతుందో ఆ పేరే మెగాస్టార్. మా సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మా చిరంజీవి. మా దుఃఖాన్ని మాయించేసే మంత్రం చిరంజీవి. జీవితకాలం మాతో ఉండే ఎమోషన్ చిరంజీవి. దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ నేలుతున్న మకుటం లేని మహారాజు మా మెగాస్టార్ చిరంజీవి. లెక్కకు మించిన విజయాలతో కోట్లాది మంది ప్రేక్షకులు సంపాదించుకున్న మా పద్మ విభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ బహ్రెయిన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేతాని బాబ్జీ అండి, బహ్రెయిన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఆ మెగాస్టార్ కుటుంబం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అమోఘమైనవండి. మనం చాలా ఆనందకరమైన పనులు చేస్తున్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారు అనేక పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నానండి. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు, బ్రదర్ గారు. మై గాడ్ బ్లెస్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. బహ్రెయిన్ నుంచి ప్రముఖ యాంకర్ శ్రీనివాస్ గారు మీడియా ద్వారా మేము ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఆయన ఒక సేవా దృక్పథంతో మేమందరం ఆయన ఆదర్శనీయంగా తీసుకుని అంతా మంచి పనులు చేస్తూ ఉన్నామండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. జై చిరంజీవ. నమస్కారం అండి. నా పేరు భాస్కర్, బహ్రెయిన్ నుంచి అండి. శ్రీనివాస్ గారు మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. గ్రేట్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. నా పేరు లిఖిత గీత గాయత్రి. హ్యాపీ బర్త్డే. నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు, బహ్రెయిన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను శ్రీనివాసరావు గారు మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బహ్రెయిన్ జన సైనికుల తరపు నుంచి మేము అందరూ కూడా చిరంజీవి గారికి బెస్ట్ విషెస్ చెప్తున్నాం. చిరంజీవి గారు అంటేనే ఒక లెజెండర్. ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల్లో మనందరికీ ఇన్స్పిరేషన్ అయిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎంతో కష్టపడి ఆ దేవుడి ఆశలతో ఆయన సక్సెస్ఫుల్గా సినీ రంగంలోని ఆయన ఒక లెజెండరీ క్రియేట్ చేశారు. సో హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మనందరికీ చిరంజీవి గారు మంచి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు, బహ్రెయిన్ జనసేన తరఫు నుంచి. మెగాస్టార్ పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బహ్రెయిన్ జనసేన తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీలాంటి మంచి వ్యక్తులు ఈ సమాజంలో ఇంకా ఎంతమందో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తయారయ్యి మీరే ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహ్రెయిన్ జనసేన తరఫు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై చిరంజీవ. జై చిరంజీవ. నా పేరు కార్తికేష్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. నేను బహ్రెయిన్లో ఉంటాను. మెగాస్టార్ గారికి జై బోలో మెగాస్టార్కి జై. నా పేరు శ్రీరామ్ అండి, శ్రీరామ్ డిటి ఫ్రమ్ బహ్రెయిన్ నుంచి మాట్లాడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఆయన అభిమానిగా మారాను. అంతకుముందు నేనైతే నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అభిమానులే. చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులే చిరంజీవి గారికి ట్రాన్స్ఫర్ అయ్యారు, మనందరూ తెలుసు చాలామంది. ఇప్పుడు చిరంజీవి గారి మెగాస్టార్ సినీ ఫీల్డ్కి ఎవరు గాడ్ ఫాదర్ అంటే
మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేసిన సేవలు అన్నీ కూడా చెప్పేటంత వాడిని కాదు నేను, ఎందుకంటే నేను ఇండియా వదిలి చాలా దూరం వచ్చేసాను, బెహ్రెన్లో ఉంటున్నాను. కానీ ఆయన ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా అభిమానిస్తున్నాం వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాలను కూడాను. ఆయన చేసే సేవలు రక్తదానం, నేత్రదానం, ఇంకా మనకు తెలియనటువంటి ఎన్నో సేవలు వాళ్ళ కుటుంబం మొత్తం చేస్తున్నారు. స్టీల్ సిటీ చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఈ బెహ్రెన్లో నుండి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి మన రాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఉత్సవాలకి మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. జై చిరంజీవి, జై చిరంజీవి. చిరంజీవి గారు హనుమంతుల వారి అభిమానులు. ఆయన ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు, హనుమంతుల వారిలాగా. అలాగే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చిరంజీవి. మరొక విషయం చెప్పాలి చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయం ఎటువంటిదో మీరు చూశారు కదా. ఆ విజయం జరిగిన తర్వాత ఆయన తీసిన క్లిప్పింగ్స్ చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. రామరాజ్యం ఎలా ఉంటుంది అన్నది మెగా పవర్ స్టార్ చేసి మనందరూ చూపించారు. వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉండాలన్నదని. ఆయనది విజయం మనకి ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి, అన్నకి, వదినలకి ఎంత సంస్కారంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అభిమానంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి, బంధుత్వాలు ఎలా ఉండాలి అన్నది నిరూపించారు మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ మొత్తం కూడా. అది చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నడుచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మరొక్కసారి చిరంజీవి గారికి జన్మదినం శుభాకాంక్షలు ఫ్రమ్ బెహ్రెన్. రాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.